దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి ప్రశస్త నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానములు, దేవుని పరలోక రాజ్యపు మర్మములు, వాటిని గురించి మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి మరి ఒక ఉపమానము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనము. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ పులిసిన పిండిని తీసుకుని దానిని 3 కుంచముల పిండి మధ్యలో పెట్టి మొత్తము పిండంతా పులిసి పొంగు వరకు దాచిపెట్టిన పిండి ముద్దను పోలి ఉన్నది. Another parable spake he unto them, the kingdom of heaven is like unto leaven, which a woman took and hid in 3 measures of meal, till the whole meal was leavened. ఈ యొక్క క్రీస్తు ప్రభుల వారు ఒక స్త్రీని గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, ఒక స్త్రీ కొంచెము పులిసిన పిండిని తీసుకొని దానిని 3 కుంచముల పిండి మధ్యలో ఉంచి మరి ఆ పిండి అంతా పులియ చేయడానికి దాచిపెట్టినటువంటి ఆ ముద్దను పోలి ఉన్నది దేవుని రాజ్యమని సెలవిస్తున్నాడు. పిల్లరా, మరి దీంట్లో మనం గమనించవలసిన అంశాలు ఏమిటి? దేవుని రాజ్యాన్ని ఏ విధంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి? దేవుని రాజ్యాన్ని గురించి యేసయ్య బోధించేటటువంటి విషయాలు ఏమిటి అంటే, మరి దేవుని శక్తి నీ జీవితంలో కొంచెమున్నా చాలు. నీవు ఎన్నికలేని వాడివైనా, తృణీకరించబడిన వాడివైనా నీ జీవితంలో యేసయ్య ఉంటే నీవు ఈ లోకాన్ని జయించగలుగుతావు. నిన్నటి దినాన మరి బాలుడైనటువంటి దావీదు, గొర్రెల కాపరి బాలుడైనటువంటి దావీదు, బలవంతుడు మరి అజానుబాహుడైనటువంటి గొలియాతును ఏ విధంగా దేవుని శక్తి వలన జయించాడో మనం చూడగలిగాం. మరి ఈ లోకము ఎన్నిక చేయనటువంటి క్రీస్తు ప్రభుల వారు, ఈ లోకము చేత తృణీకరించబడినటువంటి క్రీస్తు ప్రభుల వారు, మరి ఆయన దేవుని చేత మహిమపరచబడ్డాడు. అన్ని నామముల కన్నా పైనామము ఆయన పొందుకున్నాడు. మరి దేవుని శక్తి, దేవుని యందు నీ ఉంచే విశ్వాసము ఎంత చిన్నదైనా, నీవెలాంటి వాడవైనా, ఎన్నిక లేని వాడవైనా, దేవుని శక్తి కలిగి ఉంటే నీవు దేవుని ఆత్మ కార్యములను, దేవుని శక్తిని ఈ లోకంలో ప్రత్యక్షపరచగలుగుతాం. ఇక రెండవదిగా, మరి ఆ పులిసిన పిండిని ఆ 3 కుంచముల పిండి మధ్యలో పెట్టినప్పుడు ఆ పిండిని అంతా పులియజేయడం మనం చూస్తున్నాం. అయితే అది కళ్ళకు కనబడకుండా అది జరుగుతూ ఉన్నది. ఆ ప్రక్రియ అంతా మరి మనము పిండిని పెట్టివేసి నిద్రపోయి ఉదయకాలం లేచేసరికి, లేదంటే ఒక కొంచెం సమయము మనం దానికి ఇచ్చినప్పుడు అది కనబడకుండానే ఆ పిండినంతా పులియజేస్తుంది. మరి నా సహోదరుడా, నా సహోదరి, అదే మాదిరిగా నీ జీవితమును, నా జీవితమును తన స్వరూపంలోనికి మార్చడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనలను పవిత్రులనుగా, పరిశుద్ధులనుగా చేసి తన స్వరూపంలోనికి మార్చడానికి ఆయన ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించాడు. ఆయన మనలోనే ఉన్నాడు. ఆయనను ఈ లోకము చూడనేరదు. ఆయనను ఈ లోకము మరి ఎవరినూ చూడలేదు. ఆయన మనతో కూడా ఉంటాడు. ఆయన మరి మనలో ఉంటాడు. అందుకే యేసయ్య అన్నాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 12 నుంచి గమనిస్తే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై వాటిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు.
నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు. కానీ మీరు ఆయనను, ఆ పరిశుద్ధాత్మ దేవుని, ఆదరణకర్త అయినటువంటి, అసత్య స్వరూపి అయినటువంటి దేవుని మీరు ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎందుకు ఆయన మనలో నివసిస్తాడు? ఎందుకు ఆయన మన హృదయంలో ఉంటాడు? ఎందుకు ఆయన మన యొద్ద నివాసం చేస్తాడంటే, ఇదిగో ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారి సర్వ సత్యంలోనికి, ఆయన స్వరూపంలోనికి మనలను మార్చడానికి, దేవుని చిత్తాన్ని జరిగించడానికి, దేవుని దేవుని రాజ్యమును ఈ లోకంలో ప్రకటింపచేయడానికి. ఏ విధంగానైతే ఆ స్త్రీ తనకు కావలసినటువంటి ఆ పిండిని, 3 కొంచెముల పిండిని మార్చడానికి కొంచెమైనటువంటి పులిసిన పిండిని వేసిందో, ఆ విధంగా దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి తన ప్రియ కుమారుని స్వరూపంలోనికి మనలను మార్చడానికి, తన మార్గంలో తన చిత్తాన్ని నెరవేర్చువారిగా, తన సాక్షులంగా, తన నామానికి మహిమ తెచ్చే వారంగా మనం ఈ లోకంలో ఉండటానికే దేవుడు మనకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుని ఈ లోకము చూడనేరదు, ఈ లోకము చూడలేదు. ఆయన అదృశ్య స్వరూపి అయి ఉంటూ ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, నికోదేముతో యేసయ్య పలికిన మాటలు మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆయన మాట్లాడుతూ, ఇదిగో గాలి ఎక్కడికి, గాలి తనకిష్టమైన చోట విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన వాడు అనగా పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారు, ఇదిగో పరిశుద్ధాత్మను వెంబడించు వారిగా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుని వెంబడించు వారిగా, ఆయన చిత్తాన్ని జరిగించు వారిగా, ఆయన స్వరాన్ని వినువారిగా ఉంటారు. హల్లెలూయా. అది మన కంటికి కనబడదు, హృదయమునకు గోచరం కాదు. దేవుడు తను ప్రేమించిన వారి కొరకు సిద్ధపరిచినటువంటి కార్యములు ఈ కంటికి కనబడవు, చెవికి వినబడవు. హల్లెలూయా. ప్రియులారా, ఈ లోక జ్ఞానమును బట్టి, ఈ లోకపు జ్ఞానేంద్రియములను బట్టి, ఈ యొక్క కళ్ళ ద్వారా నీవు దేవుని స్వరూపాన్ని చూడాలని అనుకునవద్దు. నీ ఆత్మీయ నేత్రాలు తెరచి, నీ హృదయాన్ని తెరిచితే దేవుని కార్యములను అనుభవించగలుగుతావు. దేవుని కార్యములను ప్రత్యక్షంగా చూడగలుగుతావు. హల్లెలూయా. అందుకే నేను పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన మనలో నివాసమున్నాడు. క్రీస్తు ప్రభుల వారు మహిమా స్వరూపిగా మన యందు ఆయన నివసిస్తున్నాడు అంటున్నాడు. క్రీస్తు ప్రభుల వారిని గురించి మాట్లాడుతూ భక్తుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. హల్లెలూయా. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆయన దృశ్యమైనటువంటి దేవుడు కాదు, అదృశ్య స్వరూపి అయి ఉంటూ ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు. హల్లెలూయా. ఆయన నీ కొరకు, నా కొరకు కల్వరి సిలువలో ప్రాణం పెట్టినటువంటి వాడు. ఆయన ఏలయనగా ఆకాశమందున్నవన్నీ, భూమి అందున్నవన్నీ, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వము ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను, ఆయన బట్టి ఆయనను బట్టి. సంఘము ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారు, అదృశ్య స్వరూపి అయినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు, పరలోకమందు ఉన్నవైనా భూలోకమందు ఉన్నటువంటి సమస్తము ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన కొరకు చేయబడ్డాయి. అయితే ఆయన ఆయన నీలో నాలో మహిమ స్వరూపి అయి ఉన్నాడు, మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు.
ఇదిగో దేవుని వాక్యము అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మము సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతినని పౌలు అంటూ ఆ మర్మము, ఆ కనిపించని శక్తి, ఆ అదృశ్య దేవుని శక్తి, దేవుని ప్రణాళిక ఏమిటో ఆయన తెలియజేస్తున్నాడు. ఇదిగో అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమ ఐశ్వర్యం ఏటిదో. ఏమిటి ఆ మర్మము? ఏమిటి ఆ ఐశ్వర్యం అంటే మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయ్యున్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. హల్లెలూయా. ఇదిగో నమ్ము వారందరికీ ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచు ప్రతి వారికి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు మహిమను వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. క్రీస్తు స్వరూపములోనికి, క్రీస్తు మహిమలోనికి వారిని నడిపిస్తున్నాడు. ఇది మర్మము, ఇది సత్యము, ఇది దేవుని ప్రణాళిక. హల్లెలూయా. మరి నీవు ఎప్పుడైతే మారు మనస్సు పొంది, రక్షణ పొంది, క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో, క్రీస్తు ప్రభుల వారి స్వరూపంలోనికి నీవు నేను మార్చబడతాం. అది అదృశ్య దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు మనలో జరిగించేటటువంటి ప్రక్రియ. ఏ విధంగా ఆ పులిసిన పిండి కనబడకుండా ఆ పిండినంతటిని పులి చేస్తుందో, నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మరి నీకు కనబడకుండానే నిన్ను దేవుని స్వరూపంలోనికి, క్రీస్తు ప్రభుల వారి స్వరూపంలోనికి సంపూర్ణంగా మార్చివేస్తాడు. మరి అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన మా ప్రియ పరమ తండ్రి, చూమగలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా ప్రభా మీ చలని రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి ప్రశస్త నామంలో దేవా మీ కృపా సింహాసనం మీద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా దినమెల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును మా ప్రభా, మా హృదయములలో మీ పరిశుద్ధాత్మను కృమరించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. లోకము ఆయనను చూడదు, ఆయన నెరగదు, కానీ మేము ఆయనను ఎరుగులాగన, ఆయన స్వరాన్ని విని ఆయనను వెంబడించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. తద్వారా మాలో ఉన్నటువంటి మహిమ నిరీక్షణ అయిన క్రీస్తు ప్రభుల వారి స్వరూపంలోనికి మేమందరము మార్చబడి దేవా మీ మహిమ గల సాక్షులంగా ఈ లోకంలో జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల రాజా, ఈ వర్తమానాలు వినిచ్చిన మా ప్రియ బిడ్డలను, మా కుటుంబాలన్నింటిని మీరు జ్ఞాపకం చేసుకునండి, దర్శించండి ప్రభా. మీ యొక్క శాంతి, సమాధానములు, మీ నీతి వెలుగును మా గృహములలో ప్రసరింపచేయమని వేడుకుంటున్నాం. కనికరము గల మా తండ్రి, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను దర్శించండి అయ్యా. యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత బిడ్డలను ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలను బలపరచండి అయ్యా. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభా. దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పు, ఆదరణ దయచేయండి యేసయ్యా. మీకు స్తోత్రం. ఆదరణకర్త, సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మదేవ బిడ్డలను దర్శించండి, బలపరచండి, ఆదరించండి. మీ శాంతి, మీ సమాధానం, మీ నెమ్మది బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా ప్రభు, మా యవ్వన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మా యవ్వన బిడ్డల చుట్టూ ప్రభు మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ దయచేయమని వేడుకుంటున్నాం. యేసయ్యా మీకు స్తోత్రాలు. మరి ఆయా దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం మా ప్రియ కుటుంబాలన్నిటిని జ్ఞాపకం చేసుకోండి పైన ప్రభువా. మా కుటుంబాలపైన మీ కనుదృష్టి ఉంచండి, మీ కాపుదల దయచేయండి అయ్యా. మరి ఇదిగో క్రిస్మస్ మాసంలోనికి మేము ప్రవేశిస్తూ ఉండగా మీ సంతోషం, మీ ఆనందం, మీ సమాధానం మా గృహములలో, మా జీవితాల్లో, మా హృదయాల్లో నింపి మీరు ఆకడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచి ఆయత్తపరచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.